హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. మొన్న ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను కదా. ఇప్పుడు మనం గల్ల ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ కంపల్సరీ గల్ల కొలుచుకోవాలండి. కొలుచుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు గల్ల కోసం అయితే మనము 1 ఇంచ్ డిఫరెన్స్, 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. తెలుసు కదా మీకు. క్రాస్ పీస్ అంటే మీకు ఎట్లా తెలుసు అంటే, క్లాత్ క్రాస్గా ఉంటే ఇట్లా లాగితే సాగుతుంది, దాన్ని క్రాస్ పీస్ సైడ్ అంటారు, ఓకేనా. ఇప్పుడు ఇలా 2 కార్నర్లు, 2 చివర్ని ఇలా ఆపోజిట్ పెట్టుకొని క్రాస్ పీస్లను అయితే జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ పీస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మీకు ఎటు వీలైతే అటు ఇక్కడ స్టార్టింగ్ ఇలా చిన్న రఫ్ ఇచ్చేసి పాదం ఇంచు డిఫరెన్స్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ కొన్ని టిప్స్ అయితే పాటించాలి. గల్ల వేసేటప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ షోల్డర్స్ అనేవి బ్యాక్ సైడ్ మాత్రమే ఉండాలి, షోల్డర్ ఖర్చులు. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ని కానీ మనం వేసే క్రాస్ పీస్ని కానీ లాగొద్దు, ఫ్రీగా మూగాలి. మనకు గల్ల అది రౌండ్ షేప్ ఉన్నా ఏ షేప్ ఉన్నా కూడా ఆ షేప్కి తగ్గట్టు మనం అనేది క్రాస్ పీస్ని అనేది నీట్గా అలాగే ఫ్రీగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర గల్లల మూలల దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఖర్చు అయితే పెట్టుకుంటాం కదా, అంతే ఖర్చుతోటి మనకు గల్ల హెమ్మింగ్ కోసం అయితే పోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పోల్ చేసుకొని స్టార్టింగ్ నుంచి మనకి చివరన వరకు ఒకే లెవెల్లో ఫోల్డింగ్ అనేది రావాలి, ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రాండి. చాలామంది బిగినర్స్కి గల్లల దగ్గరనే పోతుంది, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా వెనకాల బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది. ఖర్చుని నీట్గా బ్లౌజ్ పీస్ కట్ కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.